శరణ్యతో పని మనిషి ఇలా అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడగటంతో నేను అదే నువ్వు చెప్పావు కదా రాములమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని శరణ్య చెప్తుంది. అప్పుడు సరే వెళ్ళండమ్మా వెళ్ళండి, మీకు అంతా మంచిగా జరుగుతుందండమ్మా అని ఏంటో చెప్తుంది. చెప్పేసరికి సరే అని చెప్పేసి శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే లీలావతి వచ్చి అడుగుతుంది, శరణ్య ఎక్కడికి వెళ్తుంది అని అడగటంతో అప్పుడు ఇలా చెప్తూ ఉంటుంది, అది గుడికి వెళ్తుందమ్మా అని అంటూ జ్యోతి చెప్తుంది. చెప్పేసరికి ఏంటి గుడికి వెళ్తుందా అని అంటూ అనుమానంగా అడుగుతుంది లీలావతి. అవునమ్మా గుడికి వెళ్తున్నానని చెప్పింది నాతో అని అంటూ చెప్పేసరికి లీలావతి ఆలోచిస్తూ ఇంకా అనుమానంతో అక్కడి నుంచి వెళ్తుంది. దర్శన్ కూర్చుంటాడు. దర్శన్ దగ్గరికి వెళ్ళి అదేంటి శరణ్య ఒక్కతే గుడికి వెళ్తే నువ్వు తనకి తోడుగా వెళ్లకుండా ఇక్కడే ఉన్నావేంటి అని అంటూ లీలావతి అడుగుతుంది. దర్శన్ ఇలా అంటాడు, నాకు తను గుడికి వెళ్తున్న సంగతి తెలియదు పెద్దమ్మ అని అంటే, ఏంటి నీకు తెలియకుండా తను ఒక్కతే గుడికి వెళ్ళిందా, అదెందుకు అలా ఎందుకు చేసింది, నీకు చెప్పాలి కదా, నువ్వు తనకి తోడుగా వెళ్ళాలి కదా, అసలు ఏం జరుగుతుంది అని లీలావతి అడుగుతుంది. అప్పుడే దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శరణ్య రాములమ్మ తను పని మనిషి చెప్పిన ఇంటికి వచ్చేస్తుంది. రాములమ్మ ఇంటికి వచ్చేసరికి ఇక శరణ్య అలా బయట నుంచి చూసి ఇంకా డోర్ పెట్టి ఉండటంతో దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి రాములమ్మ ఏమండి అని అంటూ పిలుస్తుంది. అప్పుడే డోర్ ఓపెన్ చేస్తుంది రాములమ్మ. ఇక అప్పుడే శరణ్య ఇలా దగ్గరికి వెళ్ళి నేను జ్యోతి చెప్తే వచ్చాను అని అంటే, లోపలికి రామ్మా అని అంటూ లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి ఏంటి నువ్వు దేనికోసం వచ్చావమ్మా అని అడిగితే, మీరు భార్యాభర్తలు సఖ్యతగా లేకపోతే వాళ్ళ కోసం మందు ఇస్తారంట కదా, ఆ మందు కోసం వచ్చానమ్మా అని అంటూ చెప్పేసరికి అసలు ఎవరికి కావాలి ఆ మందు అని అడిగితే, నాకే కావాలమ్మా నాకే కావాలి అని అంటూ శరణ్య చెప్తుంది. ఇంకా అప్పుడే సరే ఇక్కడే ఉండమ్మా, నేను లోపలికి వెళ్ళి మందు తీసుకొస్తాను అని అంటూ శరణ్యతో చెప్పి తను ఒక రకంగా చూసి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్లో తిను కూడా భాగమని అర్థమవుతుంది. తను లోపలికి వెళ్ళిపోతే శరణ్య అటు ఇటు చూస్తూ ఉంటుంది. మరి ఈ విషయం శరణ్య ఈ సంగతి అనన్య అందరికీ చెప్పేస్తుందా, లేదా అందరి మధ్యలో ఇరికించేసి గొడవ చేస్తుందా, అందరికీ శరణ్య మీద చెడ్డ దృష్టి కలిగేలాగా చేస్తుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.